హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీను ఫీల్ గుడ్ మూమెంట్స్. సో ఇప్పుడైతే జస్ట్ అట్లా బయటకైతే స్టార్ట్ అయ్యాము, ఫ్రీ టైం ఉంది అని చెప్పి, అండ్ అట్లాగే డిన్నర్ కూడా బయట చేసేయచ్చు అని చెప్పి అలా అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో ఇక్కడ డీజిల్ పెట్రోల్ ధరలు చాలా తక్కువ అని చెప్పి, అది వచ్చేసి మలేషియాలోనే అండి. సో మన ఇండియాతో కంపేర్ చేస్తే మలేషియాలో పెట్రోల్ డీజిల్ ధరలు అయితే చాలా తక్కువ. సో ఇక్కడ వచ్చేసరికి సెల్ఫ్ ఫిల్లింగే ఉంటుంది. ఎవరు కూడా స్టాఫ్ అయితే ఉండరు ఇక్కడ. అంటే వీళ్ళ సిస్టమ్ అయితే ఇట్లా ఉంటుంది, ఎవరికి వాళ్ళు సెల్ఫ్గానే ఫిల్ చేసుకోవాలన్నమాట. పెట్రోల్ అయినా డీజిల్ అయినా ఏదైనా సరే. సో ఇక్కడ ప్రైసెస్ వచ్చేసరికి 3 రింగేట్స్ ఉంటుంది 1 లీటర్ వచ్చేసరికి, ఎయిదర్ పెట్రోల్ ఆర్ డీజిల్ ఏదైనా సరే. అంటే ఇది అదర్ పీపుల్కి 3 రింగేట్స్. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది కదా. మన ఇండియన్ కరెన్సీ చూసినట్లయితే 1 రింగెట్ వచ్చి ఒక్కొక్కసారి 18 రూపీస్ ఉంటుంది, 19 ఉంటుంది, 20 ఉంటుంది. సో అట్లీస్ట్ మనం 20 రూపీస్ వేసుకున్న 3 × 20 60 రూపీస్. అంటే డీజిల్ ఆర్ పెట్రోల్ 1 లీటర్ వచ్చేసరికి 60 రూపీస్ అనమాట. అంటే మన ఇండియాతో కంపేర్ చేస్తే చాలా తక్కువనే చెప్పాలి ఇక్కడ. ఇంకా చెప్పాలి అంటే లోకల్ భూమీస్, అంటే ఇక్కడ మలేషియన్స్ అయ్యి ఉండుంటే వాళ్ళకైతే ఇంకా తక్కువకి వస్తుందంట. 2 రింగేట్స్ 75 సెంట్స్ ఇట్లా పడుతుంది వాళ్ళకి. అంటే ఇక్కడ మలేషియన్స్ అయ్యి ఉంటే అంత తక్కువ అవుతుంది, డీజిల్ కూడా వాళ్ళకి అంత తక్కువగానే వస్తుంది. సో ఇంత తక్కువ పెట్టారు అంటే మేబీ అక్కడ వాళ్ళకి సోర్స్ ఎక్కువ ఉంటుందనే చెప్పాలి. చిన్న లాజిక్ అది. అంతే కదా, మనకి ఏదైనా ఒక వస్తువు చీప్గా వస్తుంది, తక్కువ ధరలకు వస్తుంది అంటే దాని యొక్క సోర్స్ అక్కడ ఎక్కువ ఉంది అని అర్థం చేసుకోవచ్చు మనం. ఇక్కడ నసికందార్ అంటే మలైలో భోజనం అని అర్థము. మనం అక్కడ రైస్ భోజనం అని చెప్తాం కదా. సో అలా వీళ్ళు ఇక్కడ నసికందార్ అంటారు. సో అప్పుడు వాళ్ళు భోజనం అనేది ఇస్తారు మనకి. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అట్లా కార్డ్ అయితే ఇస్తారు, దాన్ని తీసుకొని మనం బిల్ అయితే పే చేస్తాం లాస్ట్లో. సో ఇక్కడ నసికందార్కి ఒక హిస్టరీ అయితే ఉంది మలేషియాలో. పూర్వకాలంలో నసికందార్ అంటే ఇలా భోజనంని ఇంటింటికి తెచ్చి ఇలా మనుషులు అమ్మేవాళ్ళంట. సో ఇలా బౌల్స్ కర్రీస్ అవన్నీ పెట్టుకొని, సో వాళ్ళని నసికందార్ అనేవాళ్ళంట ఆ మనుషుల్ని. సో అలా ఈ ఫుడ్ ఐటమ్కి కూడా నసికందార్ అనే పేరైతే వచ్చింది. సో వాళ్ళని బట్టి ఇక్కడ ఈ భోజనంకి నసికందార్ అని అంటున్నారంట మలేషియాలో. ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను అక్కడ గ్యాదర్ చేసిందే, వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. ఇలాంటి కొన్ని హిస్టరీస్ తెలుసుకున్నప్పుడు భలే థ్రిల్లింగ్ అనిపిస్తూ ఉంటుంది నాకైతే. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఇండియాలో మనం డాగ్స్ని ఎంత ఇష్టపడి పెంచుకుంటామో, ఇక్కడ క్యాట్స్ని అంత ఇష్టపడి పెంచుతూ ఉంటారు. సో ఇవ్వగానే పెంచుకుంటారు చాలా ఇష్టంగా వీళ్ళైతే. Kéo vệ xin tại xúc cảm ơn từ xị thủng.